నెల్లూరు చేపల పులుసు తయారీ విధానం. చింతపండు నానబెట్టుకొని దానిలో నుంచి రసం తీసుకోవాలి. స్టవ్ మీద గిన్నె పెట్టుకొని అందులో నూనె వేసుకొని ఆవాలు వేసుకొని ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసి బాగా వేగనివ్వాలి. ఇప్పుడు టమాటా ముక్కలు వేసి ఉప్పు పసుపు వేసి బాగా వేగనివ్వాలి. ఇందులో చింతపండు రసం వేసి కారం వేసి ఉడకనివ్వాలి. ఇప్పుడు ఉడికిన తర్వాత మామిడికాయ ముక్కలు చేప ముక్కలు వేసి బాగా ఉడకనివ్వాలి. పులుసు తెల్లేటప్పుడు చేపల కూర మసాలా వేసి తిప్పుకోవాలి. బాగా ఉడికిన తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే వేడివేడి చేపల పులుసు రెడీ.